చూసారా ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర కమిషన్ మెంబర్ శ్రీకాంతాచారి వాళ్ళ మదర్ కార్ వెళ్తుంది కరీంనగర్ లో. ఫ్రెండ్స్ చూసారు కదా గురుజ చెట్లు, ఇప్పుడు ఇవన్నీ కూడా ఇట్లా తీగలాగా వారి ఎన్ని గురుజలు ఉన్నాయి చూసారు ఇవన్నీ మొత్తం గురుజ చెట్లు. హే గైస్, వెల్కమ్ టు ఛానల్. దిస్ వర్ ప్రసాద్. మార్నింగ్ సూర్యోదయం అవుతుంది ఇక్కడ ఆకాశంలో. సో ప్రజెంట్ ఇవాళ గురు పూజ వచ్చి ఉంది మన మండల్ చార్ శివాజీనగర్ ఏరియాలో. సో గురు పూజ వెళ్తున్నాను. మా జున్నాను వినారు రెడీ అవుతున్నారు. నేను కిందికి వెళ్తున్నాను. ఏం తెచ్చుకున్నారు? దండ తెచ్చుకోవాలి. జై శ్రీరామ్జీ. చలో గురు పూజ వచ్చేసి వచ్చేసినాం ఇక్కడికి. మేము గురు పూజ వచ్చానికి సిద్ధం చేసుకున్నాం. ఇంకా ధ్వజం సిద్ధం అవుతుంది. వ్యాస మహర్షి. సో సమయం 9 అవుతుంది. గురు పూజ వచ్చాక కంప్లీట్ చేసుకుంది. ప్రధాన ఇంటికి వెళ్తున్నాము. మా జున్నాను విన్నానికి దాహం అవుతుందట, ఏడుస్తున్నారు అన్నమాట. వెళ్దాం, ఎండ బాగా కొడుతుంది. మూతూరు ఎండిపోయిందా? పద. రోజు దెబ్బలు తాకించుకుంటున్నాడు, ఫుల్ దెబ్బలు తాకించుకుంటే ఉన్నాడు విన్నాను. అయితే ఇంకా తాకిందని చెప్తాడు అమ్మ. ఇంటర్లేట్ ఎగురుతాడు. చలో ఇప్పుడు మళ్ళీ బయటకు వెళ్తున్నాము. పిల్లల్ని ఇంటర్ దించిన నేను మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్తున్నాను అనమాట. ఎండ మాత్రం ఎలనో ఎఫెక్ట్ అట, ఎలనో ఎఫెక్ట్. రావడానికి వీల్లేదట బేట. మనం కార్లో పోతున్నాం కదా, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం. మా పిట్ట చూడండి ఇక్కడ ఆడుకుంటున్నాయి. ఇగో మొత్తం పిట్టలన్నీ ఇక్కడ ఆటలాడుతున్నాయి. పిల్లలు పెట్టి ఇక్కడ ఒక పిట్ట. బాయ్ బాయ్. రోడ్లు అన్నీ తవ్వారు వాటర్ పైప్ లైన్ కోసం ఇదంతా. చలో మేము మళ్ళీ ఇక్కడికి వచ్చాము, కృష్ణ దగ్గరికి వచ్చాము. చాలా తర్వాత అలా కార్ స్టార్ట్ చేస్తాడు. ఇంట్లోకి వెళ్ళి ఎట్లా తీస్తారు అవుతాం. చిన్న ఇంట్లోకి వెళ్ళి ఆ గేట్లోకి వెళ్ళి ఎట్లా తీస్తారు అవుతాం. ఈ కారు ఇంట్లోకి వెళ్ళాలి. చూద్దాం. సో మేము కొత్త ప్లేస్కి వెళ్తున్నాం అనమాట. ప్రజెంట్ ఎక్కడికి వెళ్తాం అనేది మనం వెళ్ళిన తర్వాత చూద్దాం. చూసారా? సో ముందట ప్లేస్ ఉంది. ఒక్క నిమిషం ఆగా. వెయిట్. ఇందులోకి వెళ్ళి అలా ఇస్తాడు, చూద్దాం. ముందర బండి ఉంది, కింద దాకకుండా. కమాన్ నౌ పర్ఫెక్ట్ డ్రైవర్ అన్నమాట. రైట్. కొద్దిగా వెనక ముందు బ్రేక్ ఇడిచి పెట్టినా కూడా డిష్ ఉంటుంది. రైట్. ఓకే, డన్ అయిపోయింది. ఆడ బండ లేకపోతే టక్కున కింద పడుతుంది అనమాట. దానికోసం బండ పెట్టుకున్నారు సక్సెస్ఫుల్లీ. ఓకే, గేట్కి వెళ్ళడం. వెంకటేశ్వర స్వామికి జై. కృష్ణతోని విత్ ఫ్యామిలీతో మొదటి ప్రయాణం. ఎక్కడికి వెళ్తున్నావు చూద్దాం. అక్కడికి వెళ్తున్నాం. వెంకటరమణ గోవింద, శ్రీనివాస గోవింద. లోయర్ మానేట్ బ్రిడ్జ్ దగ్గరకు వచ్చేసాము. ఎక్కడికి వెళ్తున్నాం ఇంకా చెప్పలేదు కదా, వెళ్ళిన తర్వాత చూపెడతాను ఎక్కడికి వెళ్తున్నాం అనేది. ఇక్కడైతే మనకు మన కేబుల్ బ్రిడ్జ్, ప్రస్తుతానికి అది మంచిగా పాడుపడ్డ కేబుల్ బ్రిడ్జ్ అని చెప్పుకోవాలి. ఓపెనింగ్ అని కూడా కాలేదు, ఓపెనింగ్ కాకపోతే పాడైపోయింది బ్రిడ్జ్ అయితే. ఇంకా ఒకటి రిపేర్ చేస్తారు, ఎందుకో తెలియదు. ఇది లోయర్ మానేట్ డ్యామ్. ఇక్కడ కృష్ణ, అక్కడ డ్యామ్. లక్ష్మీ నరసింహస్వామి ఆర్చ్ దగ్గరకు వచ్చాము. నల్లగొండ గుట్ట ఇది. నల్లగొండ ఈ నుంచి జస్ట్ ఒక 100 మీటర్లు. ఇప్పుడు కమాన్ ఉంది కదా, కమాన్ నుంచి. చలో ఇది మామిడి చెట్టు. ఇక్కడ ఒక కెనాల్ ఉంది. ఈ విధంగా వచ్చాము. ఇది వచ్చేసి మొత్తం మోతుకు చెట్లు ఉన్నాయి కదా, ఇవే గోగు పువ్వు చెట్లు, మోతుకాకు చెట్లు. మంచి రిసార్ట్ ప్లేస్లోకి వచ్చారన్నమాట. ప్లేస్ చూద్దామని వచ్చినాం అనమాట. ప్రకృతి సహజమైన ప్లేస్ ఉంది ఇక్కడ, మంచిగా ఉందని చెప్పేసి మామిడి తోటలోకి వచ్చినాం. ఆడ అన్నీ కూడా గుడిసెలు అంటే మన గడ్డి గీసిన తర్వాత రోలతో చేసినవి. ఇక్కడ ఒక రిసార్ట్ లాగా ఉంది. చూసారు అది ఎట్లా ప్లేస్. చాలా మందికి గోపు చెట్లు అని తెలియదు. మోతుకు చెట్లే కానీ మోతుకు చెట్లని గోపు అంటే ఆకున్నప్పుడు పువ్వు ఉండదు, పువ్వు ఉన్నప్పుడు ఆకు ఉండదు. ఎక్కువ మందికి తెలియని చెట్టు అనమాట. గోపు చెట్టు అంటే మోతుకు చెట్టు, గోపు చెట్టు అనేది ఎవరు తెలియదు. తెలుసా మీకు? గోపు చెట్టు ఇదే, మోతుకు చెట్టే గోపు చెట్టు. చూసారా? దాదాపు ప్రపంచంలో 190% మందికి గోపు చెట్టు, మోతుకు చెట్టు అని ఒకటే తెలియదు. కొంతమందికి 50 సంవత్సరాలు వచ్చిన కూడా తెలియదు. అయితే ఏం విషయం ఏంటంటే పువ్వు ఉన్నప్పుడు ఆకుండదు, ఆకున్నప్పుడు పువ్వు ఉండదు అనమాట. అవే గోపు చెట్లు. కానీ ఇక్కడ దేవుడు ఆ గోపు చెట్టు అనేది దైవం. మోతుకు చెట్టు లేని, మోతుగా కట్టే వృక్ష అది లేని హోమం జరగదు అనమాట. చూసారు ఇవన్నీ మోతుకు చెట్లు. ఇక్కడ అది లేకుండా హోమమే చేయరు.
ఎక్కడ అగ్ని కూడా హోమం జరగదన్నమాట. ప్రపంచంలో అంత మంచి చెట్టు అనమాట, దైవగుణం ఉన్న చెట్టు మన మోతుకు చెట్టు, గోగు పువ్వు చెట్టు. ముద్ద మందార చెట్టు అంటే ముద్ద మందార లాగానే పూసింది చూసారు కదా, ముద్దమందార చెట్టు. కొమ్మ పెడితే జరుగుతుంది, ఇది కొమ్మ పెడితే జరుగుతుంది. ఇలా అన్ని కూడా పండ్ల చెట్లు ఇవి ఏమంటారు, ఇవి ఉన్నాయి. ఇగో ఇక్కడ చూసారా రిసార్ట్, చెట్ల కింద కూర్చొని తినడానికి అయితే సెటప్ చేసుకున్నారు ఇక్కడ. ప్లస్ మంచి ఎంజాయ్ చేసుకోవాలని కట్టుకున్నారు అన్నమాట ఇది రిసార్ట్. ఫ్రెండ్స్ చూసారు కదా గురిజ చెట్లు. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇట్లా తీగలాగా వారి ఎన్ని గురిజలు ఉన్నాయి చూసారు, ఇవన్నీ మొత్తం గురిజ చెట్లు. చాలా మంది తెలియదు గురిజ చెట్లు. ఇగో గురిజ చెట్లు చూసారు కదా, ఇవి మేము యాక్చువల్ మునుపు బంగారం జోకేవారు ఈ గురిజలతోని. బంగారం జోకుతారు, ఎన్ని గురిజలు అయిందని బంగారం జోకుతారు. ఇవే బంగారం జోకే చెట్లు, బంగారం జోకే గురిజలు ఇవి. గురిజ చెట్లు ఎట్లా కాసాయి చూసారా, మొత్తం తీగలు వారినాయి. ఫ్రెండ్స్ చూసారా సీసీ కెమెరా ఎలా పనిచేస్తుందండి, అటు ఇటు తిరుగుతుంది, అది అటు ఇటు కలుతూ ఉంటుంది. సో తిరగండి, అటు ఇటు తిరగండి. చూసారా మంచి ఆహ్లాదకరమైన ప్లేస్లో, మంచి తోటలో రూము. చూసారు లేత మోతుకాకులు, లైట్ కలర్, లైట్ గ్రీన్లో ఉన్నాయి. ఇవన్నీ మోతుకు చెట్లు అక్కడ పెట్టినాయి, పెరిగినాయి. ఫ్రెండ్స్ నల్లారం చెట్టు అండి, మన చిన్నప్పుడు పలకలకు పెట్టేది. ఈ పువ్వులు ఉన్నాయి కదా, ఇగో ఇది ఆకు. మనం చిన్నప్పుడు పలకలకు అంటే స్లేట్స్ పెన్స్ రాసుకునే పెన్సిల్కి నల్లారం పెట్టేది అనమాట. ఈ పూలు గీ పూలు పూసిన నల్లారం చెట్లు ఇట్లా కొట్టేవాళ్ళం. నల్లగొండ లక్ష్మీనరసింహస్వామి గుట్ట కొండ ఇది. సో ఇది కూడా చూస్తే మనకి లక్ష్మీనరసింహస్వామి ముఖం లాగానే అనిపిస్తుంది ఇట్లా కూడా చూస్తే ఈ షేప్. ప్రస్తుతం నేను నిల్చున్న ప్లేస్లో మామిడి చెట్లు, కొబ్బరి చెట్లు, తర్వాత జామ చెట్లు, గురిజ చెట్లు, ముద్దమందారం, తర్వాత అల్లనేరేడు చెట్లు, చాలా చాలా పండ్లు, డిఫరెంట్ పండ్ల చెట్లు ఉన్నాయి. అండ్ మూతుకు చెట్లు, గోవు పూలు, మంచి గ్రీనరీ, వాతావరణం, మంచి అట్మాస్ఫియర్, అయితే మంచి ప్లేస్ ఉందన్నమాట. జస్ట్ అట్లా మంచి గాలి అనే ఆక్సిజన్ ఇక్కడ మంచి దొరుకుతుంది. సో మీకు ఎలా అనిపించింది ప్లేస్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకు వచ్చాము ఏంటి అనేది తర్వాత చెప్తాను మీకు నేను వీడియోలో. మంచి గాలి వస్తుంది ఇక్కడ. మీరు గురిజలను ఏం చేస్తారు వీటిని? గురిజంతా బంగారం అని బంగారం జోకుతారని బంగారం చెప్తారు పట్టుకొస్తాను నీకు. ఇక్కడ కూడా కదా చెట్టు మీద ఉంచనియారు కదా, చెట్టు ప్రకృతిని పాపము. పువ్వు కనిపించింది ఏం పేసుడే, అవి కనిపించింది ఏం పేసుకుంటే వాటి ఉంచాలి యాక్చువల్గా. ఇవి బంగారం జోకుతారు తెలుసా, కిలోలకు అది బంగారం ఉందట. ఫ్రెండ్స్ ఎక్కువ శాతం గురిజలతో బంగారం, ప్రాచీన కాలం నుంచి బంగారాన్ని గురిజలతో జోకేవారు. మరి గురిజలతో ఎందుకు బంగారం జోకుతారు, వాటి ప్రాముఖ్యత ఉన్న స్టోరీ గిట్ట మీకు తెలిసి కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అసలు ఈ గురిజలకి వేటికి శ్రేష్టము, బంగారం అసొంటి దాన్ని, బంగారం వస్తువును, మెటల్ని గురిజలతో ఎందుకు జోకేవాళ్ళు అంటే అంత పర్ఫెక్ట్గా అవే సైజులు ఉంటాయా, వెయిట్ అవి కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నీకు తెలిసామన్నా గురిజలు ఎందుకు జోకేవాళ్ళు? అన్ని గురిజలు ఒకే ఎత్తుతో ఉంటాయి కాబట్టి గురిజని సెలెక్ట్ చేసుకున్నారు వాళ్ళు. అవునా, పక్కానా? గురిజ ఎక్కువ, గురిజ తక్కువ అనేది లేదు. అవునా, నిజమా? చూడండి గురిజలన్నీ ఒకే ఎత్తుతో ఉంటాయి. సో మన కృష్ణ చెప్పింది అయితే అది, గురిజలన్నీ సమానంగా వెయిట్ ఉంటాయని చెప్పేసి అని చెప్తున్నాడు. నిజమా కాదా కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూసారా ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది, చిన్న మినీ స్విమ్మింగ్ పూల్ ఇక్కడ గుట్ట వెనకాల. మేము ఈ రిసార్ట్లోకి వచ్చినాం అనమాట ప్రజెంట్. ఇది మనకు రిసార్ట్, ఇది స్టేజ్ మీద సింహాలు ఉన్నాయి ఇక్కడ. ఎట్లుంది, బాగుందా? గార్డెనింగ్ వర్క్ నడుస్తుంది అంతా మొత్తం. ఇక్కడ చూస్తే మనకి బుద్ధ స్టాచ్యూ, వాటర్ ఫౌంటైన్. చలో ఒక్కసారి రిసార్ట్ అంతా చూసేద్దాం, పైకి వెళ్దాం ఎలా ఉందని చెప్పేసి. మెట్ల హైట్ ఉన్నాయి. అయ్యా చలో పైకి వచ్చేసాము. లక్ష్మీనరసింహస్వామి గుట్ట నల్లగొండ వెనకాల ఉన్న రిసార్ట్లోకి. ఇది పైన చూసారు కదా, ఇక్కడ స్టేజ్ పెట్టుకోవడానికి, కూర్చొని ఏం చేయడానికి ప్లాంట్స్, ఇవన్నీ ప్లాస్టిక్ ప్లాంట్స్ ఇవి, కానీ ఒరిజినల్ లాగా అనిపిస్తాయి అనమాట. చూసారా బాగుందా? గార్డెన్ ఎట్లా చూడండి గజల్. ఇంత మంచి ప్లేస్ ఎక్కడ చూసారు కదా, మనకి లక్ష్మీనరసింహస్వామి మనకి తలభాగం లాగా అనిపిస్తుంది. కొండ గుట్ట చూడండి, గుట్ట మీద లక్ష్మీనరసింహస్వామి ఇక్కడ ఈ ప్లేస్ చూడండి, ఎగ్జాక్ట్ చూడండి మీరు. ఇది చూస్తే మీకు ఇది మధ్యలో ముక్కు భాగం, తల భాగం లక్ష్మీనరసింహస్వామి అవతారం కనిపిస్తుంది. సో ప్రస్తుతం ఈ కొండను చూస్తే మనకి లక్ష్మీనరసింహస్వామి తల విగ్రహం కనిపిస్తుంది. నల్గొండ కట్మర్లో లక్ష్మీస్వామి టెంపుల్. మీకు కనిపిస్తుందా? కామెంట్ చేయండి. చాలా గాలి వస్తుంది, వాయిస్ చూస్తుందో లేదో కనిపెడుతున్నారు. ఇక్కడ అన్ని మినీ మినీ రిసార్ట్స్, మినీ మినీ హౌసెస్ ఉన్నాయి అనమాట మొత్తం కంప్లీట్ గా. ఇది పైన. చలో కిందికి వచ్చేసినాము.
సో మన వీడియో సబ్స్క్రైబ్ కూడా చేయకుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి వరప్రసాద్ వ్లాగ్స్ని. చాలా బయలుదేరాము, మన గార్డెన్ పార్క్ నుంచి బయలుదేరాము, ఇంటికి వెళ్తున్నాం. ప్రజెంట్ టైం 11:29. ఇదంతా కూడా ఊరు, నల్గొండ ఊరు ఫ్రెండ్స్. కరీంనగర్ డైరీ డిపార్ట్మెంట్ డైరీ పార్లర్, ఇది వచ్చేసి నల్గొండ. ఇక్కడికి వచ్చాము. సో ఇక్కడ డైరీ పార్లర్లో మనం కొందామా ఎట్లుందని చెప్పి చూద్దానికి వచ్చాము. కరీంనగర్ డైరీ, ఎంత పెద్ద డైరీ ఉంది ఇది. కరీంనగర్లో చాలా పెద్ద డైరీ చూసారు కదా ప్రజెంట్. కరీంనగర్ డైరీ ఇది. ఏమో కొంటున్నాడు కృష్ణ. ఇక్కడ ఈ రేట్ చూసారు కదా కరీంనగర్ డైరీలో. మన కరీంనగర్ డైరీ నుంచి చూసారు కదా, ఇక్కడ లక్ష్మీనరసింహ స్వామి కొండ మీద మన గుడి కనిపిస్తుంది సార్ కదా. మన ఈ గుట్టకు కూడా సేమ్ లక్ష్మీనరసింహ స్వామి ఉన్నట్టు, కానీ హనుమంతుడు ఒక సైడ్ హనుమంతుడు కనిపిస్తున్నాడు ఇక్కడ చూడండి. పైన సైడ్ హనుమంతుడు, ఒక సైడ్ ఏనుగు ముఖం చూసారు కదా. ఇది 2 కళ్ళు, ముందట ముఖం దంతంలాగా కనిపిస్తుంది. సో ఈ గుట్ట కూడా చాలా ఫేస్లు అవతారాలు కనిపిస్తున్నాయి అనమాట లక్ష్మీస్వామి గుండ నల్లగొండ గుట్టకు. చలో మన కరీంనగర్ డైరీ ఇక్కడ ఇంత పెద్ద డైరీ ఉందని చెప్పి కొనుక్కుందాం అని చెప్పేసి తినిటి కొనుక్కున్నాము. బయలుదేరుతున్నాం కరీంనగర్కి. ఇంకా చలో కరీంనగర్ డైరీలో బాసుంది కొనుక్కున్నాము. చాలా ఓపెనింగ్ బాసుంది పార్టీ ఇస్తున్నాడు మాకు కృష్ణ. ఓకే, ఇప్పుడు ఏం మంచి పని చేస్తున్నారు మీరు? ఏం మంచి పని చేస్తున్నారు ప్రజెంట్? సార్ ఏదైనా మంచి పని అట. ఇవాళ అందరు శాఖకు అందరు రావాలి తప్పకుండా. గ్యాదరింగ్ ఇది మొదలు గ్రూప్ వచ్చింది కనుక స్వీట్ తింటున్నాం. సో ఫ్రెండ్స్, మనం అయితే కరీంనగర్ బీచ్ అని బాగా మంది అంటున్నారు కదా, ఆ బీచ్ ఎలా ఉందో చూద్దాం అని చెప్పి వెళ్తున్నాం ప్రజెంట్ అయితే. బీచ్ సో ఇదే మన కరీంనగర్ బీచ్ అని చెప్పారు. బీచ్ అక్కడికి వారిపోయింది చూసారా, లాంగ్ దూరం వెళ్ళిపోయిన నీళ్ళు. ఇక్కడ లేవు, దగ్గరలో లేవు, అటు సైడ్ ఉంది, అటు సైడ్ బీచ్ లా ఉంది. ఫ్రెండ్స్ చూసారు కదా, బీచ్ ప్లేస్ అనేది అక్కడ కనిపిస్తుంది లాస్ట్ కు. ఇది ప్లేస్ బీచ్ లాగా కనిపిస్తుంది. సరే ఆరాక పోదాం. ఆటో వస్తున్నాయి, వెహికల్స్ వస్తున్నాయి, తార్ వెళ్తుంది. డ్యామ్ లో మొత్తం నీళ్ళు అయిపోయినాయి. సో ప్రజెంట్ అయితే మనకి బయలుదేరుతాం. బీచ్ అక్కడ రాకు దూరం ఉంది, వాటర్ అయితే లోపలికి వెళ్ళేది వెళ్తున్నారు రిటర్న్. కృష్ణకు ఓపిక లేదు అన్నమాట, అందుకే తీసుకెళ్తున్నా. సో ఫ్యామిలీస్ వద్దాం మళ్ళీ, ఓకేనా? జున్ను విన్ను వాళ్ళ బిడ్డను ఫ్యామిలీతో చేంజ్ చేద్దాం వాటర్. ఇక్కడికి వస్తే మాత్రం కొన్ని అది స్విమ్మింగ్ సేఫ్టీ తీసుకురావాలి, ట్యూబ్లు అవి తీసుకొచ్చేదంటే మన నీళ్ళు ఒకవేళ వెనక ముందైనా తాడు కట్టేసి తీసుకొచ్చుకోవచ్చు. సెక్యూరిటీ రావచ్చు ఇట్లా వచ్చి. చూసారా ఫ్రెండ్, తెలంగాణ రాష్ట్ర కమిషన్ మెంబర్ శ్రీకాంతాచారి వాళ్ళ మదర్ కార్ వెళ్తుంది కరీంనగర్ లో. చూసారు కదా ఇది. చలో ఇంటికి వచ్చేసినాం. ఇప్పుడు గేటా చలో తెలిసింది కాడుతుంది. సో పైకి ఎక్కిస్తాను ప్రజెంట్ అయితే. చూద్దాం ఇంత చిన్న హైట్కి ఎలా ఎక్కుతుందో లేదో. తాకడ రైట్ 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 గేట్ రైట్. అమ్మయ్యా ఎక్కేసింది, అమ్మయ్యా ఎక్కేసింది సార్. చలో పర్ఫెక్ట్ డ్రైవర్ అన్నమాట. మా ఇంట్లో అయితే పక్షులు అరుస్తూనే ఉన్నాయి, పక్షుల శబ్దాలు ఫుల్ వస్తున్నాయి. జున్నాని విన్నాను ఏం చేస్తున్నా చూద్దాం. వావ్, జున్నాని చదువుకుంటున్నాడా? వినునాని చదువుకుంటున్నాడా? జున్నానేమో మంచిగా ఫోన్లో చూస్తాడు, సీరియల్ చూస్తాడు. మరి ఏం చూస్తున్నావు? నానమ్మ విషయం సీరియల్ చూస్తాడు. గుడ్డు గుడ్డు